డబ్బెత్తుంది అనిపిస్తుంది. నా మనసులోనికి ఒక వచనం ఆ వచనం యొక్క లేదు. అయినను ఈ 79వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాం. చదివే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు ఇక్కడ. ఈ పెద్ద వాళ్ళందరూ మళ్ళీ ఏమైపోయారు? అమ్మమ్మ గారు ఇంటికి వెళ్ళిపోయారా? దానిపడి రెండో శనివారం తీగడ్డ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి అక్కడ రొట్టు తీసుకుంటా వెళ్ళిపోతాడు ఏంటో నా అర్థం. ఇంకొకసారి ఆదివారం ఎగ్గొట్టు వెళ్ళినట్టు కనబడిందా? మొత్తం కుటుంబాన్ని గుళ్ళో నిలబెట్టి దత్తాలు తెప్పించి వరుస కూటేస్తారు. సోని ఎప్పుడు అమ్మగారింటికి వెళ్తాను. అదే అమ్మగారింటికి వెళ్తాను. నేను రెండో శనివారం గమనించడం కానీ నా కళ్ళలో చేసి తప్పుకోండి మీరు. ఈ వారం నిన్న ఆగస్టు 15 కాబట్టి వంద కుమార్తెలు అందరూ కలిసి వెళ్ళిపోయినట్టున్నారు. 100 రాలేదు కదా? మరి పట్టుకెళ్ళిందా? లేదు, అమ్మగారింటికే. అమ్మగారికి వెళ్ళడానికి రోజులు ఉంటాయి, కానీ దేవుని సన్నిధికి రావడానికి ఆదివారం ఉంటాయి. అక్కడ దేవుని సన్నిధికి వెళ్తాం అనుకుంటే మీ మార్గం ఏంటో, మీ ప్రవర్తన ఏంటో అది మీకే తెలియాలి. చదువుకున్న వాళ్ళు ఉంటే చదవండి. దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దెబ్బలు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆసాపు ఈ కీర్తనను రాస్తున్నాడు. ఈ వాక్య భాగాలను బట్టి చూస్తే యెరూషలేము దేవాలయం కట్టబడిన తరువాత నెబుకద్నెజరు వచ్చి దానిని పాడు చేసిన విధానాన్ని ఈ ఆసాపు, మరి ఆసాపులు ఎంతమంది ఉన్నారు అర్థం కాదు. దాని మీద మళ్ళీ పూర్తిని చేయాలి. పాడుతున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువు. దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును ఏం చేశారు? అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుబలుగా చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటున్నాడు, నాకు వచ్చిన వార్తను బట్టి నేను కలతపడ్డాను. నెహెమ్యా కూడా బానిసగా తీసుకుపోబట్టి వాడు
ఎందుకు నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం మీదకి దాన్ని ఎత్తుకొచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుని మీద నమ్మకాన్ని ప్రక్కకు పెట్టి దేవతల వైపు, అన్య దేవతల వైపు, అన్య దేవుళ్ళ వైపు తమ మనసును తిప్పినందుచేత దేవుడు వారిని విడిచిపెట్టి వారికి జ్ఞానం ఇచ్చడానికి, బుద్ధి చెప్పడానికి నెబుకద్నెజరు వారి మీదకి పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా సేవకుడైన నెబుకద్నెజరు, ఎవరు సేవకుడంట? నా సేవకుడైన నెబుకద్నెజరు. నెబుకద్నెజరు మారు మనసు ఎప్పుడు పొందాడు? మారు మనసు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి ఎందుకు వచ్చాడు? యెరూషలేము దేవాలయంలో బంగారపు నిధులు ఉన్నాయి, భక్తులు ఇచ్చిన కానుకలన్నీ అక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అంత సంపద చూసి వాళ్ళ కళ్ళు కుట్టి మా దేశం తీసుకుపోవాలని వచ్చి అన్నిటినీ పట్టుకుపోయారు. దేవుని మందిరములో డాళ్ళు, ఈటెలు ఇవన్నీ కూడా దేంతో చేయబడినాయో తెలుసా? బంగారంతో చేయబడింది. బంగారంతో. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఎవరు చేయించారు? ప్రజలు ఇచ్చిన బంగారముతోనే, ప్రజలు ఇచ్చిన కానుకలతోనే దేవుని అధికముగా ప్రేమించిన వారందరూ తమ బంగారములను, తమ తమ వెండి, తమ తమ రాగి అవన్నీ గొప్ప తెప్పలుగా తెచ్చి మందిరంలో ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని చూసి అతని మనస్సు ప్రేరేపించబడడానికి కారణం దేవుడే. అరే నువ్వైతే నెబుకద్నెజరు మహాచక్రవర్తి, సొలొమోను కాలంలో ఎవ్వరు, దావీదు కాలంలో కానీ సొలొమోను కాలంలో కానీ ఎవ్వరు యెరూషలేము వైపు, ఇశ్రాయేలు రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి భయపడ్డారు. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము, తన కుమారుడైన రెహబాము వచ్చిన అతడు దేవునికి విరోధమైనవి చేయడం మొదలుపెట్టాడు. తండ్రి చేసినట్టుగా తండ్రి కొంతకాలమే దేవుని పనులు చేశాడు. తర్వాత భార్యల వలన మార్గము చెడిన వాడై త్రోవ తప్పిపోయాడు. భార్యల వలన. జాగ్రత్తగా స్త్రీలందరూ గమనించండి. పురుషుని త్రోవ తప్పించాలన్నా, మంచిలోనికి నడిపించాలన్నా, చెడ్డలోనికి నడిపించాలన్నా ఎవరికి సాధ్యం? ఎవరు? మా నిర్మలమ్మ కానీ ఇన్నోటి పక్కనికే అంటూ చెరైందంటే ఉంటుందా? ఉంటుందా? మొన్న ఆదివారం నిర్మలమ్మ పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాం. అది మీ మాట లేదు. వెరీ బ్యాడ్. ఒప్పుకోకూడదు. అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినము ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి.
ఆ రోజున ఏదో 10 రూపాయలు 100 రూపాయలు 200 అవుతాయి అనుకుంటే ఎంత పోగొట్టుకుంటావో తెలుసా? ఇంటూ 100 అంత పోగొట్టుకుంటాం. అది ఎలా పోతుందో తెలియదు. ఆటోకే ఖర్చు పెట్టాలో, లేకపోతే అనారోగ్యమో మరొకటో సంభవించి పొందుకున్నాను అన్న సంతోషం నిమిషమాత్రం కూడా ఉండదు. రెహబాము సొలొమోను తన భార్యలు చెప్పినట్టుగా దేవుని మందిరము కట్టిన కొండకు ఎదురుగానే మరొక బయలుదేవతల మందిరాన్ని కట్టి అక్కడ పూజలు భార్యలతో వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకసారి నాకు సమాధానం చెప్పండి. మన సొలొమోను గారికి భార్య అంతమంది 700 మంది 700 మందినా? 700 మంది ఉపపత్నులు, 300 మంది భార్య. అప్పుడు ఎంతమంది? ప్రతిదీ అంటది నా దేవుడు పూజ చేసుకోవాలని నువ్వు రా అంటది. ఇప్పుడు 1000 మంది ఒకరోజు ఒకరికి కేటాయిస్తే రోజుకి ఎంతమంది తీసుకెళ్తారు? వాళ్ళు చెప్పు, క్యాల్కులేషన్ చేసి. పాపం ఈ సొలొమోను ఇలాగే చచ్చిపోయాడు. పొద్దున్న ఒకత్త తీసుకెళ్తుంది, మధ్య ఒకత్త తీసుకెళ్తుంది, సాయంత్రం ఒకత్త తీసుకెళ్తుంది. ఓ వరుస ఇది మళ్ళా రోజు మళ్ళీ అలా తిరిగి వచ్చేటప్పుడు సంవత్సరం పట్టేస్తే వ్రతాలు నిన్ను కొట్టేస్తా. మా ఆయన పాటలు కొత్త మాట్లాడలేదు అన్నాను, నిన్ను కొట్టేస్తా. భార్య మాట వినని వాడు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరంటే నీ మాట వినకపోతే పప్పుచారులాగా ఉండదు, మాంసం కూరలా ఉండదు, అన్నమేమి చివుడిపోతాయి, లేకపోతే పలుకు వచ్చేస్తాయి. ఏదో గట్టిగా నాకు ఇలాగే వచ్చి అంటుంది, కాలుతో వండుకో అంటుంది. మీరు చాలా ఓపికగా చేస్తున్నారు, అందుకు మేము అందరస్తులమే కానీ నీ మాటలు అన్ని విన్నట్టుగానే దేవుని సన్నిధికి వారిని తీసుకురావాలి. అందరూ స్తోత్రం చెల్లించండి. ప్రార్థించడం వారికి నేర్పాలి, వాక్యం చదవడం వారికి నేర్పాలి, వాక్యం వినడం వారికి నేర్పాలి. కుటుంబం దేవునితో కలిసి సహవాసము చేస్తూ వెళితే ఆ కుటుంబం అత్యంత ఆశీర్వాదకరమైన కుటుంబం. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఒకరు రాముల కేంద్రంకి వెళ్ళి, ఒకరు పెంతుకోసుకు వెళ్ళి, ఒకరు తనకి వెళ్ళి, ఒకరు బాప్టిస్ట్కి వెళ్ళి, ఇలా రకరకాలుగా చేస్తే ఆ కుటుంబంలో ఏముండదు, ఐక్యత ఉండదు. మా పాస్టర్ గారు ఎలా చెప్పాడు, మా పాస్టర్ గారు ఎలా చెప్పాడు, మా ఎలా చెప్పాడు, మేమేం చేసినా చెవులో చెప్తే సరిపోతా అన్నాడు మా ఎవరో ఫాదర్ గారు చెప్తే నీ పాపలా పోతాయా? ఎవరికి చెప్పాలి? అందులో దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇలాంటి జీవము కలిగిన దేవుని మందిరాన్ని తండ్రి యొక్క తాత్పర్యాన్ని బట్టి, తండ్రి యొక్క ఆశని బట్టి సొలొమోను కట్టాడు. దాని వైభవం 40 సంవత్సరాలు ఉంది. తరువాత దాని పతనం ప్రారంభం. కేవలం కారణం ఏంటంటే ప్రజల యొక్క భక్తి జారిపోయింది, రాజుల యొక్క భక్తి జారిపోయింది. సంఘము ఉజ్జీవంగా ఉండాలంటే విశ్వాసులతో పాటు సేవకుడు కూడా భక్తి శ్రద్ధ కలిగి ఉంటేనే ఆ సంఘము ఉజ్జీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఉద్యమం అంటే ఏంటనుకుంటున్నారు? కొట్టేసుకుంటే ఎగిరెత్త పాటలు పాడేస్తా ఉద్యమం కాదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి రావాలి. యథార్థ జీవితాన్ని కలిగి ఉండాలి. అబద్ధమాడకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, లోక కార్యక్రమాల్లో పాల్గొకుండా ఉండడమే పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పట్ల అసూయపడకూడదు. ఎవరి కాపురాలు చెడగొట్టకూడదు. కొంతమంది కాపురాలు చెడగొట్టే నిపుణులు ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు. వారి నిపుణత్వం బహు అద్భుతమైంది. అలాంటి వారు ప్రతివారు మండుతున్న అగ్నిగుండములో ఎన్ని రెట్లు కాల్చబడతారో అది వారికి తీర్పు జన్మను నిర్ణయించబడుతుంది. కనుక దేవుని యందు పరలోకం ఉన్నదని, అలాగే నరకం అగ్నిగుండం ఉన్నదని ఎరిగిన వారమైన నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాడు, దేవా అన్యజనులు ఈ స్వాస్థ్యంలోనికి చొరబడినారు. సంఘంలోనికి కూడా అన్యజనులు వచ్చేస్తున్నారు. వారు నామకార్థముగా జీవిస్తారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. భక్తి జీవితం ఉండదు, నీతి జీవితం ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు. చాలా మంది ఇస్కరియోతు యోధాలు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇంకా అనుమానం చూస్తున్నారు. నాకు చివరి వినపడక నాకు వినపడతలేదు. మీరు మాట్లాడతారు చెప్పండి. అది ఎన్ని సంవత్సరాల? 3.5 సంవత్సరాలు. కానీ ఏసైని ఏం చేశాడు? అన్నేసాడు. ఏసైతోనే ఉన్నాడు. వాడి మనసంతా దేని మీద ఉంది? డబ్బు 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 డబ్బు. సీమోని అంట ప్రభు వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన పాదాల మీద అత్తరు పోసింది ఒక స్త్రీ. వచ్చేసి ఎంత పాపడిపోయి, అంత ఖరీదైన అత్తరు ఆయన పాదాలు పోస్తావా? అది అమ్మి పేదలకు ఇస్తే ఎంత బాగుండో, ఎంత సంతోషించుదురు. అక్కడే భయపడింది. వాడికి పేదల మీద ప్రేమ కాదు. అందరూ వాటా తీసుకోవచ్చు. అన్యజనులు వారు చొరబడి
మందిరములో అన్యాచారములు, అన్యాచారముతో నింపబడిన పండుగలు, కార్యక్రమాలు, ఈ జనాలకి పుట్టినరోజులకి వాటికి వీటికి అంటూ నేను ఎరిగి వరకు ఎప్పుడు పుట్టినరోజు సందర్భాలు లేవు. 15 ఏళ్ళ నుంచి ఈ పుట్టినరోజు గొడవలు ఎక్కువైపోతున్నాయి. పైగా అర్ధరాత్రి 12ంటికి చేస్తున్నారు. అప్పుడు పొట్టలేదు. నేను జూలై 19వ తారీఖు పగలు 11:45 ఆదివారం పుట్టాను. నేను 10కి వస్తే నా సంవత్సరాలు పూర్తయినంటే తప్పుడు వ్యవహారం. ఎవరినో చూసి ఏదో నేర్చుకోవడం కొత్తగా వచ్చింది. దేవుని వాక్యమును మీరి ప్రవర్తించవద్దు. యెరూషలేమును పాడుగా చేశారు వాళ్ళు. యెరూషలేములో ఆత్మ ఉన్నది, యెరూషలేములో దేవుని ప్రత్యక్షత ఉన్నది, యెరూషలేములో ప్రార్థన ఉన్నది, యెరూషలేములో విజ్ఞాపనకర్తలు ఉన్నారు. అలాంటి స్థలమును, ప్రార్థనా స్థలమును నన్ను ఎవరైనా గుళ్ళో ప్రార్థన చేశారా? కాసేపు ఉందేమో సుజాత తర్వాత వచ్చేసామనుకున్నాను. సత్యవతి ముందు బయలుదేరు, అక్కడికి బయలుదేరింది. మరి ఆటలు డబ్బులు పెట్టుకోవాలని కాబట్టి మానేసినట్టు. సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ఎంతమ్మకి వచ్చిందా? ఎంతమ్మకి వచ్చిందా? సంఘం దేవుని చెప్పినట్టుగానే ఉండాలి, కానీ మనుషులు చెప్పినట్టుగా ఉండకూడదు. యాసాపు గారు చెప్పిన మాటల్లో వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి ఉన్నారు. అందరూ స్తోత్రం చేయవచ్చు. ఈ మధ్య లోకానికి సంఘాలు లోపైపోయినాయో తెలుసా? చాలా సంఘాలు